కదా. ఆయన గతంలో చేగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మం పూజిస్తా ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిష్టి తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని పూజాల్సిన తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, ఆయనకు మంచిది. అనే కానీ రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వాళ్ళని. ఓకే, రజనీ గారు విన్నారా? సెల్ఫీ వీడియో ఏదో చేసి రిలీజ్ చేశారు నారాయణ గారు. అప్పుడప్పుడు ఈ మధ్య సెల్ఫీ వీడియోలు ఆయన తమ అభిప్రాయాన్ని పంచుకుంటా ఉంటారు. అంటే ఇక ఏకంగా బర్త్రఫే చేసేయాలి ఉప ముఖ్యమంత్రిగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఆ వ్యాఖ్యలకి ఇంత రాద్ధాంతం అవసరమా అనేటువంటి ఒక వాదన కూడా వినపడతా ఉంది. ఏం చెప్తారు రజనీ గారు? సార్ ఒకటి సార్, ఏదైతే ఆయన అనుభవం కానీ ఆయన ఉద్దేశం కానీ ఆయన భావజాలం కానీ చాలా గొప్పది సార్. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి ఆయన అంటే చాలా అభిమానం. అదే రకంగా గతంలో ఆయన పోటీ చేసినప్పుడు కూడా ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ముందుకెళ్తూ ఆయన కండువానే ఎర్ర కండువా కదా. ఆయన మొదటి నుంచి వీళ్ళతోనే కదా కలిసి ట్రావెల్ చేసింది. ఈయన వయసు రీత్యా పెద్దవారు కదా. ఒకవేళ పొరపాటున అంటే అలా అనకూడదు కళ్యాణ్ బాబు, రాజకీయంలో ఎదుగుతున్న వాడివి, జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పాల్సిన పోయినటువంటి వ్యక్తి వయసు రీత్యా అంత పెద్దవాడయి ఉండి ఈ రకంగా మాట్లాడడం చాలా తప్పు సార్. అందులోనూ అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఏదైతే తెలంగాణ వాళ్ళు ఎప్పుడు అంటారు సార్, మీ కోనసీమ ఎప్పుడు పచ్చగా ఉంటది, కొబ్బరి తోటలతో ఉంటది, మీకు 3 పంటలు పండుతాయని మా మీద పడేందుకు ఏడుస్తారు? 3 పంటలు అంటే మా కృష్ణానది పక్కన ఉంది, పండుతుంది. దానికి బాధపడాల్సిన పని ఏంది? వాళ్ళకి సైబర్ టవర్స్ కమ్మగా మంచి మంచి కంపెనీల్లో నెలకి 1,00,000 జీతాలు తీసుకుంటున్నారు. మా రైతులు పంట వేసుకొని వర్షాలు వచ్చి పంట పోతే వాళ్ళ బాధలు వాళ్ళు బడి చేస్తుంటే వాళ్ళ మీద పడి ఏడవలసిన అవసరం ఏముంది? ఏడుస్తున్నారా? ఎలా మీరు ఎలా చెప్తారు ఏడుస్తున్నారని? సార్ ఏడుస్తున్నారని మీరు కూడా ఒప్పుకుంటున్నారా? కాదు సార్, గతంలో చాలా మాటలు వీళ్ళు ఇలా మాట్లాడినప్పుడు అప్పుడు మేము ఎప్పుడు ఇలాంటి మాట దొరలలేదు, మా మీద పడేందుకు ఏడుస్తారని ఇప్పుడు మేము అనలేదు. ఒక తల్లి బిడ్డగా కలిసి ఉన్న రాష్ట్రం ఈ రోజు విడిపోయినప్పుడు పండు ఫలాలన్నీ వాళ్ళు తింటున్నారు, ఎండు టాకులు మేము ఏరుకుంటున్నాం. ఈ రోజుకి మా అమరావతిలో గడ్డి బీక్కోవడానికే సంవత్సరాలు పట్టేలాగా ఉన్నాయి సార్. మాకు ఇంకా రాజధాని 10-15 ఏళ్ళు అవుతుందేమో ఏమో మరి మాకు తెలియట్లా. కానీ వాళ్ళు కమ్మగా తింటున్నారు కదా. మేము ఎప్పుడు వాళ్ళ గురించి బాధపడలేదే. ఎందుకంటే మా పిల్లలు, మా అన్నలు, మా కమ్యూనిటీ కుటుంబాలు చాలా మంది అక్కడ బతుకుతున్నారు. ఎప్పుడు ఒక తల్లి బిడ్డలుగా చూసుకుంటాం, దాన్ని తప్పనుకోము. ఇవాళ రోజున ఎప్పుడు తెలంగాణ వాళ్ళు అనుకుంటారు కొబ్బరి తోటలతో పట్టిసీమలా ఉంటుంది, కోనసీమ అంటుంటే ఏమో వాళ్ళ దిష్టి తగిలిందేమో అనే ఒక పదాన్ని, నిజంగా దిష్టి అనే పదం చాలా ముసులా ముక్క పెద్దవాళ్లే వాడతారు. ఆయన ఒక పదాన్ని వాడాడు, సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి అలాంటి పదాలు దొలిని అని. అవి బూతులు కాదే, అది పాపం కాదే, అది తప్పు కాదే. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అనగానే ఇరుగోళ్ళు పొరుగోళ్ళు మనకి శత్రువులా? ఇంట్లో దిష్టి అని కూడా అంటారు కదా మన గ్రామాల్లో. సరే, అసలు చాలా మంది భార్యాభర్త కుటుంబం అంటే వచ్చినప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, చుట్టుపక్కల దృష్టి, చుట్టాల దృష్టి అంటారు. అప్పుడు వెనకాలే ఉండే చుట్టాలు ఏమ్మా మా దిష్టి తగిలిద్దా, మాకెందుకు మీతో గోలని విడిపోతారా? తప్పు కదా. అసలు ఆ పదంలో అంత తప్పు ఉందని మాకు తెలియలేదు. కానీ మాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణలో ఇప్పుడేదో పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయేమోనండి. పంచాయతీ మనుగడ కోసం, తెలంగాణ మీద మాకు ప్రేమ ఉందని చూపించుకోవడం కోసం చిన్న చిన్న నాయకులు బయటకు వస్తున్నారు. ఇందాక ఎవరో సార్ చెప్పినట్టు రేవంత్ గారు ఇంకొకళ్ళు మాట్లాడాలి, వీళ్ళకి మనం సమాధానం చెప్పేది ఏంటి? వీళ్ళకి నాకు తెలంగాణ మీద ప్రేమ ఉందని చాటుకోవడం కోసం వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ కోసం అన్న మాటలని వక్రీకరిస్తున్నారా? అవును, అక్కడ మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. జనసేన కూడా ఒక నోట్ రిలీజ్ చేశారు. జనసేన నిన్న మాటలను వక్రీకరించొద్దు. రాజోల నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించొద్దు. నిజంగా ఆయన అంటే ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వివరణిస్తే మరి అయినప్పటికీ కూడా మరి వీళ్ళు శాంతించట్లేదేమో మరి బీఆర్ఎస్, ప్రత్యేకంగా కాంగ్రెస్. ఒకటి బ్రహ్మనాయుడు గారు, తెలంగాణలో ఎగిరిన జెండా ఈ రోజు మా ఆంధ్ర రాష్ట్రానికి అండా దండ. దీని మీద ఒక పాట కూడా వచ్చింది కదా బ్రహ్మనాయుడు గారు. ఈ పాట వచ్చినప్పుడు అన్నాడు, కరెక్ట్ గా రాసినారు ఈ పాట. నిజంగానే అక్కడ ఎగిరేసిన జెండా, ఇదే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అండా దండగా నిలబడింది అన్న మాట మీరు చూసినారు కదా. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు
ఈ రోజుకి అక్కడ రాజకీయ ఉనికిడి కోసం ఎంతో మంది యువతను ప్రోత్సహిస్తూ అడవుల్లో బిడ్డలు కూడా ఈ రోజు మేము రాజకీయాల్లో తిరుగుతున్నాం, మా సమస్యలను పరిష్కరించుకుంటున్నాం, ఇది అన్న ఇచ్చినటువంటి చైతన్యవంతమైన మాటల వల్లే అని అంటున్నప్పుడు ఎంత దారుణం అంటే, మీకు తెలుసు కెమెరామెన్ గంగతో రాంబాబు అనే ఒక మూవీ నేనండి పవన్ కళ్యాణ్ గారి హిస్టరీ మొత్తంలో ఎన్ని సినిమాలు వచ్చినాయో అన్ని సినిమాలు ఒక ఎత్తు, ఆ ఒక్క సినిమా ఒక ఎత్తాను. రాష్ట్ర విభజన వచ్చినప్పుడు అది ఎంత మెసేజ్ ఇచ్చిందో ఆ సినిమా ఎన్ని సార్లు విని 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 చూసేదాన్నో నాకు తెలుసు సార్. కనీసం తెలంగాణ మీద ఆయనకున్నటువంటి శ్రద్ధ వారికి తెలియదు. తెలంగాణ బిడ్డలు ఎంతకైనా తెగిస్తారు, ఎదురుబడి నిలబడతారు, పోరాడతారు అన్నప్పుడు వాళ్ళకి కనిపించరా. ఇప్పుడు మాత్రం వాళ్ళ పంచాయతీ ఎన్నికల ఉనికిడి కోసం ఆయన అన్న మాటని వక్రీకరించు నాకు తెలంగాణ మీద అభిమానం ఉంది, మేము తెలంగాణ వాసులం. ఏం చేసినారో మీరు తెలంగాణకి మీ ప్రజలకు చెప్పుకోండి. అవుతున్న ఒక్క మాటని పట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారే. పిచ్చి అనే పదం అంత పెద్ద భూత, అంత పెద్ద తప్ప మాకు తెలియట్లేదు సార్. సర్వసాధారణంగా ఎవరు ముసులా ముక్క దిష్టి తీసేటప్పుడు వాడే పదాన్ని వాడినారు. అయినా మీరు ఎన్నిసార్లు అన్నారు ఆంధ్రాలో సార్, వాళ్ళు అంటారు బ్రాహ్మణులని మీకు ఆడంబరాలు ఎక్కువ, మ్యాటర్ తక్కువ అని కొన్ని పదాలు వాడినప్పుడు మన మచిలీపట్నం చిలకల చాలా అన్నారులేండి. బిర్యానీని పేడ బిర్యానీతో పోల్చారు. ఇంకా అవన్నీ ఎందుకులే మళ్ళీ చర్చల్లోకి, మళ్ళీ రాష్ట్రాల మధ్య అని విభేదాలు రావటం. మళ్ళీ మాట్లాడారు, వన్ బై మాట్లాడారు. బండారు వంశీ గారు ఉన్నారు. నమస్తే అండి వంశీ గారు.